ముందుగా ఈ లాస్ట్ రోజు కదా ఇవాళ మొత్తం భుజాల మీద మోసుకొస్తుంది ఇక కాంగ్రెస్. ఇక సెంటిమెంట్ డ్రామా వేసుకొచ్చింది. ఇక మోదీని దించేద్దాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ప్రియాంక గాంధీ దేశం కోసం మోడీ చేసింది ఏంది? కన్నీళ్లు కార్చడం తప్ప. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు. సంపదనంతా అదానీ అంబానీ చేతుల్లో పెట్టిండు. అప్పులకు వడ్డీ కట్టలేక రైతులు చనిపోతున్నా పట్టించుకోలే. మా మేనిఫెస్టో అంటే మోదీకి భయం. రాష్ట్రంలో ఆర్ఆర్ రేవంత్ రెడ్డిని గెలిపించారు. దేశంలో మారో ఆర్ రాహుల్ను గెలిపించుండి. తాండూరు కామారెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రసంగం. కాంగ్రెస్ పార్టీ రెండు డ్రామాలు, రెండు సెంటిమెంట్లను ఎప్పటికప్పుడు ఈ దేశ ప్రజల మీద రుద్దుతుంది. ఏంటిదంటే దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం, దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం, త్యాగం చేసిన కుటుంబం. ఇంకో డ్రామా ఏంటంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ అంటారు. తెలంగాణ మీరు ఇయ్యలే, తెలంగాణ మీరు ఇచ్చిందని చెప్తే బ్రిటిష్ వాళ్ళు మనకు స్వతంత్రం ఇచ్చినట్టు ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళ మీద మనం ఎట్లా పోరాడినామో తెలంగాణ కోసం మేము మీ కాంగ్రెస్ అనే ఒక నరరూప రాక్షస పార్టీతోటి అప్పుడున్న ప్రభుత్వంతో కొట్లాడి మెడలు వంచి గుంజుకున్నాం మా తెలంగాణను మేము. కాబట్టి ఈ రెండు సెంటిమెంట్లు కాంగ్రెస్ ఎప్పటికప్పుడు బతికిస్తుంది. అవి నిజం కాదు. ఈ ఇందిరాగాంధీ ఫ్యామిలీ కావచ్చు, రాజీవ్ గాంధీ ఫ్యామిలీ కావచ్చు, నెహ్రూ కావచ్చు, ఈ దేశం కోసం పెద్ద త్యాగం చేసింది ఏం లేదు. వాళ్ళ ఆస్తులు కరగబెట్టి స్వతంత్ర పోరాటం ఏం చేయలేదు. వాళ్ళ ఆస్తులు కరిగించి 4 గుడిసెలు కట్టింది ఏం లేదు. వాళ్ళకి అధికారం ఇచ్చినాం, అధికారంలో ఉన్నారు. వాళ్ళ మీద ఎవరికొకరికి కోపం వచ్చింది. ఇందిరాగాంధీని చంపిన్లు, ఇంకెవరికో కోపం వచ్చింది, రాజీవ్ గాంధీని చంపిన్లు. అది దేశం కోసం త్యాగం చేసినట్టు ఎట్లయితుంది? దేశం కోసం త్యాగం చేసినట్టు ఎట్లయితుంది? ఏమైనా యుద్ధానికి పోయి మరణించిందా? లేకపోతే ఏమైనా ఆస్తులు మొత్తం కరిగించి మా దేశ ప్రజలకు పంచి మీరు నిరుపేదలుగా ఉన్నారా? ఈ మాట మాట్లాడినందుకే మీ తాతను ప్రధానమంత్రిని చేత్తిమి, మీ నానమ్మను ప్రధానమంత్రిని చేత్తిమి, మీ అయ్యను ప్రధానమంత్రిని చేత్తిమి, మీ అమ్మ కనుసన్నాల్లో నడిచే ఆ మన్మోహన్ సింగ్ను ప్రధానమంత్రిని చేత్తిమి. ఇప్పుడు మళ్ళీ నీకు ఇవ్వాలని నువ్వు తిరుగుతా అంటివి. ఇది ఎట్లా న్యాయం? అంటే 78 సంవత్సరాల్లో ఆ 78 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో మీరే ప్రధానమంత్రులు అవుతా అంటివి. ఇది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది? ఇది రాచరికం. కాంగ్రెస్ రాచరికం సాగిస్తాంది. బ్రిటన్లో కదా ఇంకా రాజు ఉన్నట్టు ఈ భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ రూపంలో ఇందిరాగాంధీ ఫ్యామిలీ, అదేవిధంగా గాంధీ ఫ్యామిలీ, నెహ్రూ ఫ్యామిలీ రాచరికాన్ని కొనసాగిస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా తిప్పి కొట్టవలసిన అవసరం ఉన్నది. ఇటు మోడీకి కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ మీరు ఓట్లు వేయకుండా ప్రాంతీయ పార్టీలకు ఓట్లు వేస్తూ ప్రాంతీయ పార్టీల ద్వారా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరచండి. అప్పుడు ఏం జరుగుమంటే అది జరుగుతుంది. చిట్కాల మోడీ ఇది చేస్తావా లేదా, వెంటనే దిగిపోతా బిడ్డ మేము పక్కకు చెప్పుకుంటే అక్కడికి వస్తుంది పరిస్థితి. కాబట్టి ఇది ఏమంటుంది, ఆర్ఆర్ ట్యాక్స్ సరిపోతలేదట, ఇంకో 6 కలిపితే RRR అని పెట్టి ఇంకా డబుల్ ట్యాక్స్ మేము ఈ తెలంగాణ దగ్గర నుంచి దోసుకపోయేదానికి ఉంటుంది అంటుంది. ఇక సంపాదనంతా అదానీ అంబానీ చేతుల్లో పెట్టిండు. అయ్యా అమ్మా ఇందిరాగాంధీ రూపం అని మురిసిపోయే కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్తున్నా, ఈమె ప్రియాంక గాంధీ మరి ఒక మోడీ ఉండే కాంగ్రెస్ హయాంలో ఒక అంబానీ మాత్రమే ఉండే, అంబానీ కుటుంబం. మోడీ వచ్చినాక అదానీ, 2 కలుపుకొని ఇప్పుడు 2 అయిన దొంగలు దేశానికి. దేశ సంపద అంతా ఆ 2 దగ్గరికే, అంబానీ అదానీ. కార్పొరేట్ శక్తులుగా అన్నిటికీ వీళ్ళే రేట్లు నిర్ణయించేది. వీళ్ళు ఏ రేట్ నిర్ణయిస్తే ఆ రేటే ఈ దేశంలో ఉంటుంది. కాబట్టి మీరేమో అంబానీ తెచ్చిండు, ఆయనకి ఇంకోని కలిపి అదాన్ని తెచ్చిండు. ఇప్పుడు మళ్ళీ మీరు గెలిచిన గదే 2 ఉంటారు, ఆయన గెలిచిన గదే 2 ఉంటారు. కొత్తగా మీరు ఈ పేదల నుంచి ఒకరిని పెద్ద స్థాయికి తీసుకపోయి చూపించింది ఏం లేదు. అది గుర్తుపెట్టుకోండి.